హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. కాజు మ్యాంగో కర్రీ. నైట్ సోక్ చేసుకోవాలి కాజుని 1 కప్, ఈక్వల్గా మ్యాంగో పీసెస్ 1 కప్, ఈక్వల్గా ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీ 3, జీరా, ఆవాలు అండ్ కర్రీ లీవ్స్. సో బాండి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీరా, మస్టర్డ్ సీడ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కాజు సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రై అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. సో ఆనియన్స్ మన ఇష్టం, ఈక్వల్గా కావాలంటే ఈక్వల్గా, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ, వదల్స్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ. సో ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా, ఒకసారి ఫ్రై చేసుకొని అందులో సో ఇప్పుడు టర్మరిక్ అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మ్యాంగో పీసెస్ మిక్స్ చేసుకొని అండ్ రెడ్ చిల్లీ పౌడర్ జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను, హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఒక 2 విజిల్స్ రానిస్తాను. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. సో 2 విజిల్స్ వచ్చాక అసలు ఎలా కుక్ అయింది ఏంటి మనం రిమూవ్ చేసి చూద్దాం. సో 2 విజిల్స్ వచ్చేసాయి. సో 5 మినిట్స్ అయ్యాక రిమూవ్ చేశాను. చూడండి, పర్ఫెక్ట్గా అన్నీ చాలా బాగా కుక్ అయ్యాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇది మ్యాంగో సీజన్ కాబట్టి సో మ్యాంగోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా మ్యాంగోస్ తీసుకొని ఇలా కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సీజన్లో. అండ్ కాజూస్ కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.